దానానికి మించిన ఆధ్యాత్మిక సాధన లేదని, దానం హృదయపూర్వకంగా భగవదర్పిత భావంతో చేయాలని బోధిస్తున్న సందర్భంలో భగవాన్ బాబావారు ఈ కథ చెప్పారు. ఒక ఊళ్ళో ఒక పిండి మర నడుపుకునే వ్యాపారి అతని భార్య హరికథకి వెళ్ళారు. శ్రీమద్ రమణ గోవిందో హరి. భక్తులారా, మరిప్పటి వరకు భారతంలో ముఖ్య పాత్ర అయిన కర్ణుడి గురించి తెలుసుకున్నాం. భారత యుద్ధ కాలంలో కర్ణుడు చేసిన దానం, త్యాగం వీరు విన్నారు. అందుకే వ్యాసుడు కర్ణుడిని దాన వీర శూర కర్ణుడని వర్ణించాడు. దానం చేసి తరించిన ఎందరో పురాణ పురుషులు ఉన్నారు. బలిచక్రవర్తి, శకిధ్వజుడు, మకరధ్వజ మహారాజు మొదలైన మహానీయులు దానానికి, స్వార్థ త్యాగానికి ప్రసిద్ధికెక్కారు. అందుకే భగవాన్ బాబా వారు హస్తస్య భూషణం దానం అన్నారు. మరి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. రేపు సాయంత్రం వామన అవతారం, బలిచక్రవర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒకసారి హరినామ స్మరణంతో కథ ముగిద్దాం. శ్రీమద్ రమణ గోవిందో హరి. హారతి పళ్ళం సిద్ధం చెయ్యండి. హారతి పళ్ళెం భక్తులందరి వద్దకు తిప్పడం జరుగుతుంది. వర్తకుని వద్దకు తీసుకొని రాగా అతడు పళ్ళెంలో ₹1 బిళ్ళ వేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మరి అంత పిసినిగొట్టుతనం? హారతి పళ్ళెంలో ఎవరు ₹10కి తక్కువ వేయలేదు. మీరు ₹1 వేశారు. మనసులో ఒప్పిందండి. నేనైనా పర్సు తెచ్చుకోలేదు. రేపు నేను వచ్చి ₹20 వేస్తాను. తేరగా వస్తే వేస్తావు, ఎందుకు వేయవు? డబ్బు సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ. మరి వాళ్ళందరూ సంపాదించకుండానే వేస్తున్నారా? బాబావారు ఏం చెప్పారు? మీ పిల్లలకి మీరిచ్చిన డబ్బు కంటే దానం వల్ల వచ్చిన పుణ్యమే రక్ష అన్నారు. నువ్వు ఊరుకో, నీ హరికథ ఎక్కువ అయిపోయింది. అంతేలే అండి, మీకు చెప్పడం కంటే ఆ గోడకు చెప్పడం నయం. రేపటి నుంచి నేనే ఒక 4 రొట్టెలు చేసి ఎవరికైనా ఒక్కరికి పంచి పెడతాను. అన్ని దానాల కంటే అన్నదానం పుణ్యం అన్నారు. నువ్వు రొట్టె చేసి పంచి పెడతా అంటే మన కొట్లో నుంచి గోధుమ పిండి పట్టుకొస్తా, దాంతో చేసి పంచిపెట్టు. అమ్మాయ, ఇన్ని రోజుల తర్వాత మీ నోటెమ్మడి నుంచి మంచి మాట విన్నాను. మరునాడు భర్త తెచ్చిన గోధుమ పిండి చూసి, రామ రామ, అదేం దిక్కుమాల గోధుమ పిండు, దాని నిండా పురుగులు, నిల్వ కంపు, దాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. బాగు చేయడం ఎందుకు? దాంతోనే రొట్టెలు చేసాయి. అలా చేసే కుక్కలు కూడా ముట్టవు. ఆ పిండికి ఏమైందే? కొంచెం పాతది అంతే కదా. ఊరికే వచ్చిందా? డబ్బెట్టి కొన్నాం. రోజు మంచి పిండిలో ఈ పిండి కొంచెం కలిపి ఓ క్షణం ఆడించేస్తే అందరూ కొనుక్కపోవడం లేదు. అలా చేయకూడదండి, మహాపాపం అండి. పాపం లేదు, పుణ్యం లేదు. ఇది వ్యాపారం. కొనుక్కున్నోళ్ళకి తెలిస్తే కదా. ఎందుకు తెలీదు? రుచి తెలీదా? వాసన తెలీదా? తిన్న వాళ్ళకి వచ్చిన రోగాలు కూడా తెలీదా? అదిగో ఆ హరికథే వద్దంట. దానం చేస్తానంటే గోధుమ పిండి పట్టుకొస్తే దానికి రకరకాల పేర్లు పెడతావు. సరేలే అండి, మీకు మాటలతో చెప్పిన లాభం ఏం లేదు. ఆ తర్వాత ఒక రోజున, అబ్బా ఛీ ఛీ, ఏమిటి వాళ్ళ రొట్టెలు ఇలా ఉన్నాయి? వాసన
పైగా గొంతు దిగటం లేదు. అదేంటి అండి అలా అంటారు? మన దుకాణం నుంచి మీరు తెచ్చిన గోధుమ పిండితోనే నేను చేసిన కదా. ఆ దరిద్రగొట్టు పిండితోనా? చంపావు కదే. ఆ పిండి బిచ్చగాళ్లకు పెట్టే రొట్టెలు చేయడానికి తెచ్చాను కదా. దాంతో నాకు రొట్టెలు చేసి పెడతావా? నీకు బుద్ధుందా? నేను బ్రతకాలని లేదా? ఈశ్వర సర్వభూతానం బాబా వారు అన్నారు కదండి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. మీది తినలేనిది వాళ్ళు మాత్రం తినగలరా? నేను వాళ్ళు ఒకటేనా? చూడండి, ఈ రొట్టెలు మీ మంచి కోసమే నేను పెడుతున్నాను. ఏం మంచి? చచ్చి ఊరుకుంటాను. అది కాదండి, మీరు పోయిన తర్వాత పైలోకంలో ఉండే దేవుడు కొన్న మీకు ఇలాంటి రొట్టెలే పెడతారు. ఇప్పటి నుంచి తినడం అలవాటు చేసుకుంటే అప్పుడే అంతేం బాధ ఉండదు. ఏమిటే నీ ఆగడం? వేలాకోలంగా ఉందా? అపచారం. మీతో ఇలాంటి విషయంలో వేళకోళం చేస్తానా? చేసిన పాపం ఊరికే పోదని గుర్తు చేస్తున్నాను. అంతే అంటావా? అంత భయపెట్టేస్తున్నావు. మరి పాప ఫలం ఊరికే పోతుందా? సరే ఇప్పుడేం చేయమంటావు చెప్పు. ముందు ఆ దిక్కుమాల గోధుమ పిండి అవతలలో పాడేయండి. పారేస్తా. నిజంగానా? దేవుడి సాక్షిగా. సరే, రేపటి నుంచి మంచి పిండితో రొట్టెలు చేసి దానం చెయ్యి. అది ఎప్పటి నుండో నేను చేస్తున్నాను. లేకపోతే ఆ పాప ఫలం మనకే కాదు, మన పిల్లలకు కూడా తగులుతుంది. చెప్పావుగా, నాకు బుద్ధొచ్చింది. ఎట్టి దానం అట్టి ఫలితం. ఆధ్యాత్మిక రంగంలో కుయుక్తులతోనూ అధర్మంతోనూ చేసిన కర్మల ఫలితాలు ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా అనుభవింపక తప్పదు. నీతి, దయ, ధర్మగుణం గలవాడే సద్గతిని పొందుతాడు.